హాయ్ చిల్డ్రన్, అందరికీ ముందుగా హ్యాపీ చిల్డ్రన్స్ డే. నేను యానీ వాళ్ళ మదర్ని. యానీ గ్రేస్, నేను నీకు చెప్పడానికి ఏమీ లేదు. నీలో ఉన్న పాజిటివిటీస్, నెగిటివిటీస్ అన్నీ నీకు తెలుసు. మీరందరూ గ్రోనప్పే. కానీ ఏదో చిన్నగా నేను చెప్తున్నాను ఏంటి అంటే, యానీ నాకు అన్ని విషయాల్లో కొంచెం బాగా హెల్ప్ చేస్తుంది. ఎల్డర్ డాటర్, నేను కూడా వర్కింగ్ కాబట్టి నాకు అన్ని విషయాల్లో బాగా సాయం చేస్తుంది. వాళ్ళ సిస్టర్ని టేక్ కేర్ చేస్తుంది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. అన్నీ నాకు కొంచెం బాగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా యానీలో వీక్నెస్ కానీ లేదా బ్యాక్లాగ్ ఏంటి అంటే, మ్యాథ్స్ కొంచెం డల్గా ఉంటుంది. కానీ అది కూడా పికప్ చేయగలిగితే యానీ నువ్వు కూడా బాగా చదువుకోగలవు. ఆ లేజినెస్ అనేది కొంచెం తగ్గించుకొని కొంచెం అలర్ట్గా ఉండి ఏ రోజు వరకు ఆ రోజు చేసుకోగలిగితే బాగుంటుంది. ఇంకా అందరికీ, ముఖ్యంగా మేఘా గారికి, రమేష్ గారికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవి తగ్గిపోయి అందరూ చాలా బాగా మింగిల్ అవుతున్నారు. ట్యూషన్ అంటే చాలా ఎంతూజియాజంగా వెళ్తున్నారు ట్యూషన్కి. సో మేఘా గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఇంకా పిల్లలందరికీ మీ బాల్యాన్ని బాగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సెల్లులు, టీవీలు కొంచెం పక్కకు పెట్టేసి బాగా ఆడుకోవడానికి కూడా బాగా ట్రై చేయండి. అంతే. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. బాయ్. నేను జ్యోతి స్వరూపాల మదర్ని. మా స్వరూప్లో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే కేరింగ్. అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎస్పెషల్లీ మా కుషల్ని నేను లేని టైంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తనలో ఉండే బ్యాడ్ క్వాలిటీ ఏంటి అంటే డెడికేషన్. కాస్త డెడికేషన్ తక్కువ. అది ఒక్కటి ఉంటే తను దేన్నైనా సాధిస్తాడు. హీ విల్ బి సక్సెస్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్. 3, 2, 1 యాక్షన్. గుడ్ ఈవినింగ్. మైసెల్ఫ్ రాము. నేను దుష్యంత ఫాదర్ని. దుష్యంత చాలా యాక్టివ్ పర్సన్ అండ్ కొత్త విషయం తెలుసుకొని చాలా కోరిక ఎక్కువ. తన డ్రాబ్యాక్ ఏంటి అంటే తనకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. అని వల్లే తనకి అనుకున్న పని టైం చేయలేకపోతుంది. మాకు అంబిషన్ ఏంటి అంటే తనకి నచ్చిన కెరియర్లో మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలని కోరిక. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ మేడం. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ ఆఫ్ యూ. మా గాత్రి గురించి కొన్ని గుడ్ క్వాలిటీస్ మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, వాడికి తయారు చేయడం అంటే చాలా ఇష్టం. అవి కొన్ని మీకు చూపిస్తాను. మొన్న 2 రోజులు లీవ్స్ సెలవులకి వచ్చాడు అన్నమాట. అప్పుడు చేసాడు ఏ కాదు కప్ప. అదొకటి. వాడు చిన్నప్పుడు ఒక ఫోటో తీసుకున్నారు స్కూల్లో. డిగ్రీ అయిపోయి సర్టిఫికేట్స్ అప్పుడే తీసేసుకున్నాడు. ఇంకా జాబ్ అక్కడే చేసుకుంటాడు. ఇంకా మీకు చూపిస్తాను, ఆగండి. చూడండి, మీకు కనిపిస్తున్నాయా? ఇవి ఒకటి తయారు చేశాడనమాట. పిచ్చుకులు గూడు కట్టుకొని ఉండడం కోసం వాడు అదొకటి తయారు చేశాడు. పక్కన ఇంకోటి చూసారా, అది అదేంటంటే పిచ్చుకులు అందులో ఫుడ్ వేస్తే అవి వచ్చి తింటాయి అన్నమాట. ఆ ఫొటోస్ ఉంటాయి, మీకు షేర్ చేస్తాను. వాడికి ఇలాగా తయారు చేయడం చాలా ఇష్టం. నేను మార్నింగ్ మామూలుగా చెప్పేసి వెళ్ళాను, వాడికి ఆ రోజు సెలవు. ఈవినింగ్ వచ్చేసరికి ఎలా తయారు చేస్తాడు మొత్తం. అవి అందులో తింటుంటాయి అన్నమాట పిచ్చుకులు వచ్చి. మంచి మనసు వాడిది. గాత్రియాన్ని కొంచెం బద్ధకం వదిలించుకోవాలి, లేజినెస్ ఉండకూడదు. మార్నింగే లెగిసి చదివించుకోవాలి. చేస్తావు, నువ్వు అనుకున్నావంటే చేసేస్తావు, చదువుతావు, ఆడుకుంటావు, మాటలతోని బాగా ఆడుకుంటావు. అలాగే ఆటలో క్రికెట్ బాగా ఆడతావు. నీకు బాగా ఇష్టం, నాకు తెలుసు. ఇంకా సరే, మీరు కొంచెం చెప్పండి వాడికి. సైనిక్ వాటికున్న ప్రిఫరెన్స్లు ఏంటి, సైనిక్లో వాటికున్న ఫెసిలిటీస్. నువ్వేం కాదు, హ్యాపీగా కూర్చొని మంచిగా వర్క్ చేసుకోవాలి. హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని ఆ సిచ్యువేషన్కి వస్తే చాలు. అమౌంట్ ఎక్కువ సంపాదించడం గురించి కాదు ఇక్కడ మ్యాటరు. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు మీ నాన్న ఉన్నాదంటే చూసా కదా ఎలాగో. నువ్వు ఆ సిచ్యువేషన్ ఉండకూడదు. ఓకేనా? ఇంకెందుకులేండి, వాళ్ళే గుడ్ క్వాలిటీస్. బాగా చదువుకుంటాడు, బాగా ఆడుకుంటాడు, మాటలతో కూడా ఆడుకుంటాడు. ఓకే, బాయ్ చిల్డ్రన్.